టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న కొత్త సినిమా గ్లిమ్స్ రిలీజ్ అయింది. మహేష్ బాబు పి డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాకు ఆంధ్ర కింగ్ తాలూకా అనే టైటిల్ ఫిక్స్ చేశారు. భాగ్యశ్రీ బోర్సే ఈ మూవీలో హీరోయిన్. సాగర్ అనే కాలేజ్ స్టూడెంట్ రోల్లో రామ్ పోతినేని నటిస్తున్నారు. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఒక మెయిన్ రోల్లో కనబడబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్ ఆడియన్లో ఒక మంచి హైప్ క్రియేట్ చేశాయి. రామ్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు మూవీ మేకర్స్. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ గ్లిమ్స్ లో ఉపేంద్ర ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. గ్లిమ్స్ లో చూపించిన దాన్ని బట్టి చూస్తే ఈ స్టోరీలో ఉపేంద్ర హీరో అని, రామ్ ఆయన ఫ్యాన్ గా కనిపించబోతున్నాడని తెలుస్తుంది. అందుకే మూవీ ట్యాగ్ లైన్ ను బయోపిక్ ఆఫ్ ఏ ఫ్యాన్ అంటూ క్లారిటీ ఇచ్చారు మేకర్స్. సాగర్ అనే ఫ్యాన్ లైఫ్ స్టోరీ ఇది. ఎప్పుడూ అభిమానులు సినిమాను ఆరాధిస్తారు, కానీ ఈ మూవీ మాత్రం అభిమానులనే ఆరాధిస్తుందంటూ మేకర్స్ చెప్పుకొచ్చారు. ఇక సినిమాలో ఉపేంద్ర రోల్ కూడా ఇంపార్టెంట్ అని అందరికీ అర్థమైపోయింది. అదే సమయంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో కొత్త డిస్కషన్ స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాలో హీరో రోల్ కోసం మాలీవుడ్ నుండి స్టార్ హీరోను రంగంలోకి దించుతారని కొద్ది రోజుల క్రితం ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరిగింది. కానీ ఏం జరిగిందో తెలియదు, కానీ మేకర్స్ మాత్రం ఫైనల్గా ఉపేంద్రను ఫిక్స్ చేశారు. కానీ ఉపేంద్ర బదులు టాలీవుడ్ సీనియర్ అండ్ బడా హీరోలు చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జునల్లో ఎవరో ఒకరిని పెట్టి తీస్తే బాగుండేదని కొంతమంది నెటిజన్లు కోరారు. అలా అని ఉపేందర్ను అస్సలు తక్కువ చేయడం కాదని, ఆయన యాక్టింగ్ మన అందరికీ తెలుసని చెప్పుకొచ్చారు. హీరో రోల్ గనుక మన టాలీవుడ్ హీరోకి పడ్డట్లయితే ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యేవారని అంటున్నారు. ఆంధ్ర కింగ్ తాలూకా టైటిల్ కి ఇక పవన్ కళ్యాణ్ కరెక్ట్ గా సరిపోయేవారంటూ కామెంట్స్ పెడుతున్నారు. హీరో రోల్ పవన్ కళ్యాణ్ది అయితే రిలీజ్ కు ముందే రికార్డులు బద్దలు కొట్టేదని అంచనా వేస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరికి నచ్చినట్లు వాళ్ళు కామెంట్ షేర్ చేసుకుంటున్నారు. ఏదేమైనా ఏ రోల్ ఎవరికి రాసి పెట్టి ఉంటే వారికే దక్కుతుంది, వారే చేస్తారు. ఇదే నిజం.